హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. ఐపీఎల్ 18th సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయింది. మరి మరో బిగ్ ఫైట్కి, అది కూడా హోమ్ గ్రౌండ్లో ఉప్పల్ స్టేడియం వేదికగా శనివారం ఈవినింగ్ మ్యాచ్ జరగబోతుంది రాత్రి 7:30కి. సో పంజాబ్ కింగ్స్తో తలపడబోతుంది. సో ఇక్కడ నుంచి ప్లే ఆఫ్ అవకాశాలు నిలుపుకోవాలంటే, సజీవంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ కూడా హైదరాబాద్ టీంకి కీలకమే. సో 1-2 మ్యాచ్లో ఓడినప్పటికి కూడా వెనకబడిపోతుంది. సో ఈ మ్యాచ్లో విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? పంజాబ్ కింగ్స్ని ఓడించి మళ్ళీ గెలుపు బాట పడుతుందా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావదే ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. సుధీర్ గారు, నమస్తే అండి. సన్ రైజర్స్ హైదరాబాద్, సో మరి ఆ జర్నీ, ఫస్ట్ మ్యాచ్లో ఒక బిగ్ విక్టరీ, ఒక బిగ్గెస్ట్ స్కోర్ చేశారు 286, ఒక హైయెస్ట్ స్కోర్కి 1 రన్ తేడాతో వెనకబడినప్పటికి కూడా మంచి విజయంతో స్టార్ట్ చేశారు సీజన్ని. కానీ తర్వాత మొత్తం ఏదైతే సీన్ మొత్తం రివర్స్ అయినప్పుడు కనిపిస్తుంది మనకి. కంప్లీట్గా 4 మ్యాచెస్ ఇన్ ఎ రో దే లాస్ట్. దే హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో అగైన్. ఎస్, ఎందుకంటే నెక్స్ట్ 9 మ్యాచెస్లో వాళ్ళకు దాదాపుగా నాకు అనిపిస్తుంది నరేష్, ఒక 6 wins అయితే కావాలి వాళ్ళకు కంపల్సరీ. ఎందుకంటే 7 wins ఉంటే తప్ప మీకు ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉండదు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ వెరీ టఫ్ టాస్క్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అంత ఫామ్ కనబడటం లేదు ఒక్కొక్కరిది. బ్యాటర్స్లో ఫామ్ లేదు, తర్వాత బౌలర్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. బట్ సన్ రైజర్స్కి ఉన్నటువంటి టీమ్ ఎబిలిటీ చూసినట్లయితే దే కెన్ మేక్ ఏ కంబ్యాక్ అండి. చేశారు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో కూడా, ఓడిపోయిన తర్వాత కూడా కంబ్యాక్ చేసి వాళ్ళు ప్లే ఆఫ్కి జరుగుతున్నటువంటి మ్యాచెస్ ఉన్నాయి, టోర్నమెంట్స్ ఉన్నాయి. కానీ హోమ్ క్రౌడ్ ముందు మ్యాచెస్ ఎక్కువగా ఓడిపోకుండా ఉండాలి. హోమ్ అడ్వాంటేజ్ అనేది నేను అనుకుంటాను ఇప్పటివరకు అనుకున్నట్టుగా ఉపయోగించుకోలేదు. అది ఓన్లీ హైదరాబాద్ అనే కాదు, చాలా టీమ్స్ విషయం అట్లాగే. ఓన్లీ గుజరాత్ ఒకటి 3 మ్యాచ్లలో 2 గెలుచున్నారు. కానీ బట్ మిగతా చోట అన్ని చోట్ల కూడా మీకు హోమ్ అడ్వాంటేజ్ ఎక్కువగా ఉపయోగించుకోలేదు. పంజాబ్ ఒక మ్యాచ్ ఓడిపోయి 1 గెలిచారు. తర్వాత మీరు రాజస్థాన్ తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా అట్లాగే అనిపించింది. అస్సాంలో చెన్నై 3 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్లో విక్టరీ కోర్స్. సో అట్లా మనం చూసినట్లయితే హోమ్ అడ్వాంటేజ్ ఏ టీమ్స్ కూడా ఇప్పటివరకు ఖచ్చితంగా ఉన్నట్టుగా కనబడలేదు. ముంబై ఆల్సో ది లాస్ట్ 1-1. కోల్కతా ఫర్ ఎగ్జాంపుల్ 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ ఓడిపోయినారు. సో హోమ్ అడ్వాంటేజ్ను ఎప్పుడైతే టీం అడ్వాంటేజ్గా తీసుకుంటుందో ఆ టీంకు డెఫినెట్లీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు చూడండి, ఎప్పుడైనా కానీ చెన్నై 5 times టైటిల్ గెలిచినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా హోమ్ మ్యాచెస్లో ఓడిపోయారు. 7-8 మ్యాచెస్లో దాదాపుగా మీకు 5-6 విక్టరీస్ ఉండేవి వాళ్ళకు. సో అది కావాలి. సో నేను అనుకుంటాను రేపటి మ్యాచ్లో నరేష్ విక్టరీ సాధించినట్లయితే దే కెన్ డెఫినెట్లీ మేక్ ఏ కంబ్యాక్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఓడిపోయినారు అనుకోండి, ఆ తర్వాత 8 మ్యాచెస్లో 6 గెలవడం అనేది ఇట్ విల్ నాట్ బి ఈజీ ఫర్ దెమ్ యాక్చువల్లీ. బికాజ్ దే విల్ బి ప్లేయింగ్ 4 మ్యాచెస్ అవుట్ సైడ్ హైదరాబాద్ ఆఫ్టర్ దట్. ఓకే, అయితే బ్యాటింగ్ ఆర్డర్ ఎక్కడైతే వాళ్ళ బలం అనుకుంటున్నారో ఇప్పుడే వాళ్ళకి ఒక వీక్నెస్గా మారిపోయిందని చాలామంది చెప్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో డూ యూ థింక్ ఎనీ చేంజెస్ టు బి? మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం కదా నరేష్, యాక్చువల్లీ 3 లెఫ్ట్ హ్యాండెడ్ టాప్లో ఉండడంతో కొంచెం వాళ్ళకు దాని మీద ఫోకస్ పెట్టినట్టు ఏం కనిపించట్లేదు. నరేష్, మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం, టాప్ ఆర్డర్లో 3 లెఫ్ట్ హ్యాండెడ్ ఉండడంతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బికాస్ రొటేషన్ సరిగ్గా జరగటం లేదు. అండ్ దట్టు అభిషేక్ శర్మ ఇస్ దర్ మెయిన్ ప్లేయర్. లాస్ట్ సీజన్ కాకుండా అంతకుముందు కూడా మెయిన్ బ్యాటర్గా అతడే రన్స్ స్కోర్ చేయడం చూసాం. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు ఈ హ్యాజంట్ హిట్ ఎ సిక్సర్. కెన్ యూ బిలీవ్ దట్? యాక్చువల్లీ ఐ థింక్ అభిషేక్ శర్మ 5 మ్యాచెస్లో ఒక 6 కూడా కొట్టలేదు అంటే ఎవరైనా నమ్మగలుగుతారా అసలు యాక్చువల్గా? సో అటువంటి ఫామ్ కొనసాగుతుంది అతనిది. సో నేనేమనుకుంటానంటే అభిషేక్ శర్మను టాప్ ఆర్డర్లో లైన్ ఆడిస్తారు. బికాస్ ట్రావిస్ హెడ్ అండ్ ఆ కాంబినేషన్. ఈశాన్ కిషన్లోనే నాకు కొంచెం డౌట్ ఎందుకు కలుగుతుందంటే, ఈశాన్ కిషన్ సెకండ్ డౌన్లో కూడా ఆడగలుగుతారు. ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ అట్లా జరిగింది కూడా. ఈవెన్ ఇండియన్ టీంకి కూడా ఆడినప్పుడు కూడా వన్డే మ్యాచెస్లో ఐ థింక్ మధ్యలో వచ్చి కూడా అతడు రన్స్ స్కోర్ చేశాడు. సో ఈశాన్ కిషన్ను సెకండ్ డౌన్ ఆడించి ఒక రైట్ హ్యాండ్ని మీరు టాప్ ఆర్డర్లో దించినట్లయితే రొటేషన్ అద్భుతంగా దొరుకుతుంది. మీరు చూడండి, ఇప్పుడు గుజరాత్ టీమ్స్ విక్టరీస్కి ఎందుకు కారణం అని చెప్పండి అసలు. యాక్చువల్గా గుజరాత్ టీం అద్భుతంగా వాళ్ళు రొటేట్ చేస్తున్నారండి. సాయి సుదర్శన్ ఉన్నప్పుడు శుభ్మన్ గిల్ వస్తున్నాడు, తర్వాత వీళ్ళు టవేటియా ఉన్నప్పుడు మరొక రైట్ హ్యాండ్ తీసుకొస్తున్నారు. సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది అద్భుతంగా వాళ్ళకు వర్కౌట్ అవుతూ వచ్చింది. సో సన్ రైజర్స్ హైదరాబాద్కు అటువంటి ఛాన్స్ ఉంది మీకు. సో అలా ఉన్నప్పుడు ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఇప్పుడు ఒక లెఫ్ట్ హ్యాండర్ మధ్యలో ఆడినట్లయితే మీకు మిడిల్ ఆర్డర్ బలంగా ఉంటుంది. అండ్ ఒక రైట్ హ్యాండర్ రావడంతో కూడా కొంచెం రొటేషన్ అనేది కూడా జరుగుతుంటుంది. సో నేను అనుకుంటాను ఒకవేళ ఆ మార్పు విషయం వాళ్ళు ఆలోచించినట్లయితే ఇట్ విల్ ఫెచ్ రిజల్ట్స్ ఫర్ దెమ్ యాక్చువల్లీ ఐ థింక్. అండ్ నితీష్ కుమార్ రెడ్డి రోల్ అన్ఫార్చునేట్లీ దిస్ సీజన్ పాపం అతన్ని కట్టడి చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో సెకండ్ డౌన్ వచ్చినప్పుడు 2 వికెట్స్ తర్వాత 3rd వికెట్ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో 9 for 3 అయినటువంటి ఎగ్జాంపుల్స్ చూసాం. ఇన్నింగ్స్ నిర్మించడానికి చూసాం 9 for 3 అయిన తర్వాత కూడా అతడు పాపం అన్ఫార్చునేట్లీ స్లోగా ఆడాల్సి వస్తుంది. సో అతని రోల్ అనేది నేను అనుకుంటాను పాపం అతనికి వర్కౌట్ కావటం లేదు. బికాస్ హీ లవ్స్ ఫ్రీడమ్, హీ వాంట్స్ టు హిట్ ద బాల్. అతనికి అది ఇష్టం. బట్ అన్ఫార్చునేట్లీ అతని రోల్ సరిగ్గా ఫిట్ కాలేదు. అండ్ అలా కాకుండా మీకు క్లాస్ అని కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గ ఫామ్లో లేడు.
అండ్ ఒక అంకిత్ వర్మ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో ఆడాడు అండ్ అతడు కూడా కొన్ని మ్యాచెస్లో అంత కన్సిస్టెన్సీ ఎవరు కనబడలేదు ఇప్పుడు. ట్రావిస్ హెడ్ ఒక్కడు మాత్రమే కొంచెం పర్వాలేదు అనిపించుకుంటున్నాడు కానీ బట్ మిగతా వాళ్ళందరూ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. సో బ్యాటింగ్ ప్రాబ్లం ఈస్ డెఫినెట్లీ వాళ్ళని వేధిస్తుంది, అందులో డౌటే లేదు. బికాస్ మెయిన్ స్ట్రెంతే వాళ్ళది హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా ఫామ్ లోకి వస్తేనే మనం అంతే విన్ అనేది ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. అబ్సల్యూట్లీ, బికాస్ 287 స్కోర్ చేశారు, 277 స్కోర్ చేశారు లాస్ట్ ఇయర్ 260 అంటే బికాస్ ఆఫ్ బ్యాటింగ్. వాళ్ళు ఫైనల్లో వెళ్ళడానికి కూడా బ్యాటర్సే ఉపయోగపడ్డారు. ఆ బ్యాటర్స్ ఫెయిల్ కావడంతో కలకత్తా చేతిలో లాస్ట్ టైం ఓడిపోయినారు కూడా చిన్న స్కోర్ చేసి ఫైనల్లో. సో బ్యాటర్స్ ఐ థింక్ దే ఆర్ అబ్సల్యూట్లీ డిసప్పాయింటింగ్ దెమ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, అయితే కమింగ్ టు ది బౌలింగ్, సో కమ్మిన్స్ కానీ షమి కానీ హర్షల్ పటేల్, సో ఈ పేస్ అటాక్ చాలా మందికి ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ అంతగా రీచ్ అవుతున్నట్టు కనిపించట్లేదు. మనకి స్ట్రగుల్ అవుతున్నారు, ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నారు, ఒకవేళ హై స్కోర్ చేసినా కూడా లీక్ చేస్తున్నారు రన్స్. సో షమి ఐ థింక్ లాస్ట్ 2 మ్యాచెస్లో పర్వాలేదు అనిపించుకున్నాడు, బట్ ఇంకా కమిన్స్ ఈజ్ నాట్ ఎట్ ఈస్ బెస్ట్. కమిన్స్ కూడా మొన్నటి మ్యాచ్లో మనం చూసాం 3 ఓవర్స్లో 14 రన్స్ ఇచ్చాడు, మళ్ళీ లాస్ట్ ఓవర్లో పాపం రన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఎవరైనా ఇస్తారు, తప్పదు. బట్ కమిన్స్ మీరు అన్నట్టుగా నరేష్ ఈ హ్యాస్ టు బి ఎట్ ఈస్ బెస్ట్ అండి, ఎందుకంటే అతను మెయిన్ లీడర్ క్యాప్టెన్ కనుక. కమిన్స్ స్టార్టింగ్లో పవర్ ప్లేలో కపుల్ ఆఫ్ వికెట్స్ తీసుకున్నట్లయితే సిచ్యువేషన్ వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు రాజస్థాన్ గెలిచినప్పుడు ఆర్చర్ తీసుకుంటున్నాడు, స్టార్క్ కూడా చూడండి ప్రతిసారి కూడా ఆ మంచి కిక్ స్టార్ట్ ఇస్తున్నాడు వాళ్ళకు. సో దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అబ్సల్యూట్లీ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ కమిన్స్తో పాటు మీరు అన్నట్టుగా షమి ఇద్దరు కలిసి పవర్ ప్లేలో, బికాస్ పంజాబ్ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఎవ్రీబడీస్ ఇన్ ఫామ్ యాక్చువల్లీ. మొన్న ఆర్యా సెంచరీ కొట్టిన తర్వాత ఒక డిఫరెంట్ కాన్ఫిడెన్స్ ఏర్పడింది ఆ టీంలో కూడా వాళ్ళకు. అండ్ వాళ్ళకు ఒక మిడిల్ ఆర్డరే కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు, ఇంకా స్టాయినిస్ కానీ మ్యాక్స్వెల్ కానీ ఇంకా ఫామ్లో చూడలేదు మనకు. బట్ ప్రవేశ్వరన్ ప్లేడ్ 1 గుడ్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ, బికాస్ ఎవ్రీ మ్యాచ్లో మీరు ప్రతిసారి అందరూ ఆడరు కదా, 4 బ్యాటర్స్ ఉన్నారంటే కనీసం మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఒక 3 మ్యాచెస్లో ఒకరు 3 మ్యాచెస్లో ఒకరు ఆడే పర్వాలేదు. శ్రేయస్ అయ్యర్ ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ యాజ్ అ క్యాప్టెన్గా ప్లేయర్గా. సో వాళ్ళకి ఎక్కడ కూడా నేనేమనుకుంటానంటే వీక్నెసెస్ కనబడలేదు ఎక్కువగా. ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా రన్స్ ఈజీగా స్కోర్ చేస్తూ వచ్చారు అండ్ మ్యాచ్లు గెలిచినా కూడా కంఫర్టబుల్గా గెలుస్తూ వచ్చారు. ఫస్ట్ మ్యాచ్లో కూడా 243 తీసుకోవడం ఎక్కడ కూడా తడబడలేదు. సో ఓన్లీ అగెన్స్ట్ రాజస్థాన్ రాయల్సే ఐ థింక్ కొంచెం వాళ్ళకు ఇబ్బంది కలిగింది, బికాస్ ఆర్చర్ కపుల్ ఆఫ్ వికెట్స్ త్వరగా తీయడంతో పవర్ ప్లేలోనే ఏదైతే ఫామ్ లో ఉన్నారో ఆ బ్యాటర్ను డిస్టర్బ్ చేశాడు, కలాప్స్ చేశాడు అండ్ ఆ తర్వాత వాళ్ళు మ్యాచ్ ఓడిపోయినారు. బట్ అదర్వైజ్ బౌలింగ్లో కూడా వాళ్ళకు మంచి బౌలింగ్ ఉంది. ఫర్గసన్ వచ్చిన తర్వాత మంచి కాన్ఫిడెన్స్ ఏర్పడింది. లాస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హర్షదీప్కు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. హర్షదీప్ వికెట్లు తీసుకుంటున్నాడు అండ్ ఫర్గసన్ ఐ థింక్ డెత్ ఓవర్స్లో బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ మరొకటి ఏంటంటే నరేష్, ఇప్పుడు మీరు సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క బ్యాటింగ్ లైనప్ యొక్క వీక్నెస్ కూడా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఈ టోర్నమెంట్లో చూడండి ఇప్పటి వరకు షార్ట్ రైజింగ్ బాల్స్లో ఎక్కువగా అవుట్ అవుతున్నారు. అభిషేక్ శర్మ కానీ ఇషాన్ కిషన్ టెంప్ట్ అయ్యి హుక్ షాట్ కొట్టో పుల్ షాట్స్ కొట్టో అవుట్ అవుతున్నారు. సో ఫర్గసన్ నేను అనుకుంటాను ఈజ్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్. అండ్ అదే రకంగా యాసన్ ఏం తక్కువనా, యాసన్ ప్లేడ్ ఇన్ హైదరాబాద్, యాసన్కు కండిషన్స్ తెలుసు ఇక్కడ ఎక్కువగా. యాసన్ కూడా క్విక్ బౌన్సర్స్ వేయగలుగుతాడు, ఆ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కావడంతో కొంచెం అడ్వాంటేజ్ కూడా ఉంటుంది అతనికి రైట్ హ్యాండర్స్కి బౌలింగ్ చేసినప్పుడు. సో ఇతడు లెఫ్ట్ హ్యాండెడ్ ఉండడంతో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఉండడంతో నేను ఏమనుకుంటానంటే ఫర్గుసన్ ఫస్ట్ బౌలింగ్ చేస్తారా హర్షదీప్ తోటి, బికాస్ హర్షదీప్ కూడా లెఫ్ట్ ఆర్మ్ అయిపోయినాడు వాళ్ళకి. సో అక్కడ కొంచెం వాళ్ళకి వేరియేషన్ కావాలి వాళ్ళకి, ఎందుకంటే మీకు మాక్సిమం లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఉన్నారు కనుక సన్ రైజర్స్ హైదరాబాద్లో మీకు ఒక రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కావాలి స్టార్టింగ్లో. సో వాళ్ళు కూడా నేను అనుకుంటాను స్ట్రాటజీ తోటే బరిలోకి దిగుతారు. అండ్ యజ్వేందర్ చహల్ ఈజ్ ఆల్సో గెయినింగ్ హిస్ కాన్ఫిడెన్స్ యాక్చువల్లీ అండ్ అతన్ని చాలా చక్కగా ఉపయోగిస్తున్నాడు. చూడండి లాస్ట్ మ్యాచ్లో ఎంత చక్కగా అతను ఉపయోగించాడంటే అక్కడ బ్యాటర్లు స్పిన్ అటాక్ దింపితే కొట్టేస్తారన్న ఉద్దేశంతో డుబే ఉన్నప్పుడు అసలుకే దించలేదు అతను. ఇద్దరు లెఫ్ట్ హ్యాండెడ్స్ ఉండడంతో చాలా లాస్ట్గా తీసుకొచ్చాడు. లాస్ట్లో అతను బౌలింగ్ కూడా చేయగలిగాడు. మార్క్ కనిపిస్తుంది. సో ఈజ్ లీడింగ్ వెల్ అండ్ దే ఆర్ ప్లేయింగ్ వెల్. సో టుమారో అబ్సల్యూట్లీ వీఆర్ గోయింగ్ టు సీ వెరీ ఎక్సైటింగ్ మ్యాచ్ ఇన్ హైదరాబాద్. సో కమింగ్ టు ది సన్ రైజ్ హైదరాబాద్ ఫైనల్ కాంబినేషన్, సో కమింద్ మెండిస్ బెస్ట్ లేకపోతే ఆడమ్ జంపా, ఎందుకంటే ఫైనల్ ఇంక్లూడ్ లో చాలా మంచిగా నాకేమనిపిస్తుంది అంటే దే నీడ్ ఏ బౌలర్. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉంది కనుక వాళ్ళకు. ఒకవేళ కమింద్ మెండిస్ని ఆడించినట్లయితే టాప్లో ఆడించాలి. బ్యాటింగ్ ఆల్రౌండర్ కానీ పాపం అతడు వచ్చే సమయానికి మొన్న కూడా సిచ్యువేషన్ 2 ఓవర్లలో 50 కొట్టాలంటే ఎవరు కొట్టగలుగుతారు? ఉప్పల్ పిచ్ మీద జంపా ఎఫెక్ట్ చూపించగలరు. ఉప్పల్ పిచ్ పైన కాకుండా కానీ బట్ నేను అనుకుంటాను జంపా ఎక్కడైనా చూపించగలుగుతారు. జంపా ఇస్ ఎ క్లాస్ బౌలర్ అండి. జంపాకు వికెట్ అనేది ఉండదు, రాషిద్ ఖాన్కు వికెట్ అనేది ఉండదు. దే ఆర్ ఆల్ క్లాస్ ఎకానమీ తోటి డెఫినెట్లీ మీరు అన్నట్టుగా కట్టడి చేయగలరు. ఇబ్బంది పెడతాడు, బ్యాటర్స్ని ఇబ్బంది పెడతాడు. అండ్ ఈ కెన్ పోజ్ ప్రాబ్లమ్స్ టు శ్రేయస్ అయ్యర్ కానివ్వండి,
ముఖ్యంగా స్టాయినిస్ అండ్ మ్యాక్స్వెల్ని కూడా నేను అనుకుంటాను ఇబ్బంది పెట్టే కెపాసిటీ అతనికి ఉంది. అతనికి తెలుసు వాళ్ళ వీక్నెసెస్ ఏందో. సో జంపాను మీరు అన్నట్టుగా ఆడించినట్లయితే ఇట్ కెన్ బి వెరీ గుడ్ మూవ్. జంపాను ప్రతి మ్యాచ్లో ఆడించవచ్చు వాళ్ళు ఇప్పటి నుంచి, ఎందుకంటే ఇప్పటి నుంచి కొంచెం వేర్ అండ్ టేర్ ఉంటుంది, స్పిన్నర్స్కి హెల్ప్ఫుల్ కండిషన్స్. ఆ జంపాను ఆడించుకున్నట్లయితే మీరు ఒక పని చేయొచ్చు, ఉన్నట్టుగా డ్రాప్ చేసి రాహుల్ చౌర్ని ఆడించండి. కనీసం రాహుల్ చౌర్ని ఇప్పటివరకు యూజ్ చేసుకోలేదు, ఒక్క మ్యాచ్ ఆడలేదు ఇప్పటివరకు. రాహుల్ చౌర్ యొక్క టాలెంట్ వేస్ట్ అయిపోతున్నది వాళ్ళకు. సో దేర్ విల్ బి కపుల్ ఆఫ్ చేంజెస్, కాంబినేషన్స్లో చేంజ్ ఉంటాయి, అండ్ టీంలో కూడా నేను అనుకుంటాను 1-2 చేంజెస్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, పిచ్ రిపోర్ట్ ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పిచ్ విషయంలో మనం చాలా వింటున్నాం. ఒకటేంటంటే పిచ్ క్యూరేటర్స్ అనుకున్నట్టుగా తయారు చేయడం లేదని, బట్ వీ హ్యావ్ సీన్ గుడ్ స్కోర్స్. నరేష్ మీరు చెప్పండి, ఫస్ట్ మ్యాచ్లో 286, 242 వాళ్ళు చేజ్ చేశారు. సెకండ్ మ్యాచ్లో 196 హైదరాబాద్ స్కోర్ చేసింది. థర్డ్ మ్యాచ్లో 150+ స్కోర్ చేయడానికి వాళ్ళ బ్యాటింగ్ ఫెయిలియర్ కదా, టోటలీ బ్యాటింగ్ ఫెయిలియర్ తోటి. అండ్ చేజ్ చేసిన టీం ఎన్ని ఓవర్స్లో చేజ్ చేశారు? 16.4 ఓవర్స్లో వాళ్ళు ఫినిష్ చేసేసారు. దట్ మీన్స్ మీకు వికెట్ నేను అనుకుంటాను బ్యాటింగ్కి అనుకూలంగానే ఉన్నాయి హైదరాబాద్లో పిచెస్. ఓన్లీ బ్యాటర్స్ ఫెయిలర్స్ తోటి ఇప్పటివరకు మనం సన్ రైజర్స్ ఓడిపోవడం. ఎంత స్కోర్ ప్రెడిక్ట్ చేయొచ్చు ఈ మ్యాచ్? యూ కెన్ ఐ థింక్ వీ కెన్ ప్రెడిక్ట్ అరౌండ్ 200, ఈవెన్ మోర్ దెన్ దట్ ఆల్సో వీ కెన్ ప్రెడిక్ట్. దట్స్ మై ఎక్స్పెక్టేషన్. ఎవరికి ఎడ్జ్ ఉండబోతుంది? సన్ రైజర్స్ హైదరాబాద్ విల్ హ్యావ్ ఎడ్జ్ టుమారో ఐ థింక్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ కాంబినేషన్లో కొన్ని చేంజెస్ చేస్తే డెఫినెట్లీ దే విల్ కమ్ టు విన్నింగ్ వేస్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎవ్రీ మ్యాచ్ కూడా చాలా క్రూషియల్ ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే. సో మిగిలిన మ్యాచెస్లో అట్లీస్ట్ 7 మ్యాచెస్ కంపల్సరీ గెలిస్తేనే సన్ రైజ్కి ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. అది హోమ్ గ్రౌండ్ నుంచే స్టార్ట్ అయితే బాగుంటుంది, ఆ కాంబినేషన్ సెట్ అయితే కనుక అని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.